ఈ ఇంటి మీదకి దాడి చేయటానికి ఆలూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అంటే అది స్త్రీలింగం కదా, విరూపాక్ష పుంలింగం. సరే, ఆయన ఎందుకు ఏ పేరు పెట్టుకున్నారని అందులోకి వెళ్ళట్లేదు. విరూపాక్షి వైసీపీ ఎమ్మెల్యే ఆలూరు కాన్స్టిట్యున్సీ దాదాపు 100-200 మందిని అతని ఫాలోవర్స్ని వేసుకొని కర్రలు, కత్తులు, ఇనప రాళ్ళు వేసుకొని 4-5 కార్లలో ఈ ఇంటి మీదకి వచ్చారు దాడి చేయటానికి. ఒక దళిత మహిళ సుచిత్ర ఇంటి మీదకి దాడి చేయటానికి వచ్చారు. నెక్స్ట్ పెట్టమ్మా. కాల్చేయమన్నాడు. ఏమి కాల్చే? ఎమ్మెల్యే గారు కాల్చేయి. ఓకే, దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి చంపేయమని బూతులతో దుర్భాషలాడుతున్న వైసీపీ అదిగో ఎమ్మెల్యే విరూపాక్ష గారు కాల్చేయండి అన్నారు. దళిత మహిళ ఇంటికి వెళ్ళి, దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పరికరాలన్నీ కూడా, సామాన్లన్నీ కూడా ధ్వంసం చేసి వంట చేస్తున్న ఆ దళిత మహిళను బయటకు లాక్కొచ్చి ఏడే నీ మొగుడు నాగరాజు అంటే నాగరాజును కూడా కొట్టాలని ఉద్దేశంతో వచ్చారు. పాపం గౌరవ ఎమ్మెల్యే గారు అంతమందిని వేసుకొని ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేసి ఆ కొంచెం కూడా రన్ చేయి, నేను తర్వాత నేను చెప్తాను. ఈ కారు గొడవ జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చాడు మా పార్టీ మండల అధ్యక్షుడు కుంజా పురుషోత్తం గారు మండల అధ్యక్షుడు. ఏం జరుగుతుంది, మన పార్టీకి చెందిన దళిత మహిళ ఇంటి మీదకి ఎమ్మెల్యే 100-200 మందిలో వేసుకొని దాడి చేయడానికి వచ్చాడని ఆయన కారు వేసుకొని వస్తే ఆయన కారుని ధ్వంసం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే. ఇది నేను అడుగుతున్నా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి ఏమి సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. గౌరవ్ జగన్ ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ విరూపాక్షి అనే అతను ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. దీనికి కారణం ఏంటి? 1వ తారీఖున సాయంత్రము 6-6:30 సమయంలో ఈ శేఖర్ యాదవ్ అనే అతను వైసీపీ అతను గిరి ఈ ఎమ్మెల్యేకి స్టాంచ్ ఫాలో, వీళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. వెర్బల్ ఆల్టర్కేషన్, మాటలతోటి. ఏమన్నారు? ఈ శేఖర్ యాదవ్ పక్కన ఈ అమ్మాయి దళిత మాదిగ యువతి సుచిత్ర భర్త ప్లస్ వాడికి తమ్ముడు అనుకుంటా శివ అనేవాడు. వీళ్ళిద్దరు కూడా అతనితో యాదవ్తో ఉన్నారు, శేఖర్ యాదవ్తో. ఇది సంగాల గ్రామంలో ఆల్టర్కేషన్ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఏమని? ఈ గిరి అని వైసీపీ అతను ఎమ్మెల్యేతో ఉండే అతను 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మా జగన్ అధికారంలోకి వస్తాడు అని అంటే, వీళ్ళే ఉన్నారు టీడీపీ ఫాలోయర్స్. శేఖర్ అనే దళిత మాదిగ కులస్తుడు, శివ అనే అతను. వీళ్ళే ఉన్నారు రాబోయే 10-15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని వాళ్ళు అన్నారు. ఇది ఘర్షణకు కారణం. అక్కడ తోపులాట జరిగింది. ఈ గిరి అనేవాడు కింద పడ్డాడు. వీళ్ళ ముగ్గురు అయిపోయిందిలే అని చెప్పి ఏ దారిన అటు వెళ్ళారు. అప్పుడు గిరి అనేవాడు వైసీపీ అతను ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా, ఈ టీడీపీ వాళ్ళు శేఖర్ యాదవ్, ఆ మాదిగోడు నాగరాజు అండ్ శివ వీళ్ళు నన్ను తోసేశారన్నా, నన్ను కొట్టారని చెప్పి ఎమ్మెల్యే చెబితే ఉండు నేను వస్తున్నానని చెప్పి ఆయన 100-200 మందిని ఆయన ఫాలోవర్స్ని వేసుకొని 4 కార్లు వేసుకొని కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు, రాళ్ళు వేసుకొని సంగాల గ్రామానికి వచ్చారు. అక్కడికి శేఖర్ యాదవ్ దొరికాడు. అతన్ని ఇష్టం వచ్చినట్టు ఇనపరాడ్లతో కొట్టారు. ఇందాక చూపించాను ఇంజోర్డ్. అతన్ని తలబాలు కొట్టారు. అతను సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బళ్ళారి హాస్పిటల్కి చావు బతుకుల్లో ఉన్నాడు అతను. శేఖర్ యాదవ్ బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇక చచ్చిపోయాడని అక్కడ పడేసి, అప్పుడు గిరి చెప్పాడు వీడే కాదనా, నాగరాజు, శివనే మాదిగ నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు నేమకల్లు గ్రామం అంటే పదండి వాళ్ళని కూడా వేసేద్దామని ఎమ్మెల్యే హీ హాజ్ లెడ్ ది టీమ్.
వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా ఆ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ సుచిత్ర ఇంటి మీద పడ్డాడు, దళిత మాదిగ సుచిత్ర ఇంటి మీద పడ్డారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కాళ్ళు పట్టుకుంది, ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంది ఆ అమ్మాయి. అయ్యా మేము మాదిగోళ్ళమయ్యా, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకునే వాళ్ళమయ్యా, మా ఇళ్ళంతా పాలు కొడతారంటే, మా గిన్నెలన్నీ పాలు కొడతారంటే, మా టీవీ పగలు కొట్టారంటే, మా స్టవ్ పగలు కొట్టారంటే అని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా. దీన్ని కూడా వేసేయండి, ఇందాక చూశారు కదా వీడియోలో, వేసేయండి రా, చంపేయండి రా, కాల్చేయండి రా. ఏమిటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ టీం, ఏమి మీరు ప్రబోధిస్తున్నారు మీ వాళ్ళకి, ఏమి చేయమని డైరెక్షన్ ఇస్తున్నారు మీ ఎమ్మెల్యేకి, మీ పార్టీ క్యాడర్కి? ఒక దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆ విషయం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు పట్టుకొని చేతులు పెట్టుకొని ఆ పిల్లని పైకెత్తారు. యుక్త వయసులో 30 సంవత్సరాల వయసు అమ్మాయి, ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. మీకు తెలుసు కదా, ఇటు ఆమె నెట్టి, వాడిటి నెట్టి, వీడిటి నెట్టి, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆ అమ్మాయిని, చెప్పరాని చోట్ల కూడా చేతులు వేసి ఆ అమ్మాయి వేసుకున్న నైటీని చించి గగ్గోలు పెడుతున్నారు. ఈ లోపల ఆ నాగరాజుకి ఆ అమ్మాయి భర్త శివ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వస్తూ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు వాళ్ళు. అయ్యా మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ శేఖర్ యాదవ్ను కొట్టారు ఈ సంఘాల విలేజ్లో, ఇప్పుడు మా ఇంటి మీదకి వెళ్ళారు, మేము కూడా వెళ్తున్నాం, మీరు రండని పోలీసులకు చెప్పారు. అక్కడ మా టీడీపీ ఇన్ఛార్జ్ ఉంది అమ్మాయి జ్యోతి గారు, ఆమె కూడా చెప్పారు, అక్క ఇట్లా మా ఇంటి మీద దాడికి వచ్చారు 200 మందిని. ఎమ్మెల్యే విరూపాక్ష అతనే, అతని కొడుకు, అతని తమ్ముడు, అందరు బంధువులు అందరూ కూడా, పార్టీ క్యాడర్ అంతా కూడా కర్రల కథలతో మా ఇంటి మీదకి వచ్చారు, మేము కూడా వెళ్తున్నాం అని చెప్పారు. ఆమె ఇమ్మీడియట్గా ఏం చేసింది, మా మండలాధ్యక్షుడు పురుషోత్తం గారికి చెప్పింది, అన్నా మీరు వెళ్ళనా, నేను కొంచెం దూరంలో ఉన్నా, నేను వచ్చేలోపు లేట్ అవుతుంది, మీరు వెళ్ళి మన వాడిని రెస్క్యూ చేయండి అని చెబితే ఆయన కారు వేసుకొని అక్కడికి వచ్చారు. ఈ లోపల నాగరాజు శివ అక్కడికి వెళ్ళారు. ఎందుకు నా భార్యను కొడుతున్నారంటే వాడిని కొట్టారు, వాడిని తలపగలు కొట్టారు. లోపలికి వెళ్ళాడు, భార్య గోరుము ఏడ్చింది, వాడిని కాళ్ళు పట్టుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారని, ఇష్టం వచ్చినట్టు ఆగం చేశారండి, నలిపి పడేశారండి. అక్కడ ఇదిగో నా నైటీ కూడా చిరిగిందని చూపించింది. వాడు పెళ్ళాన్ని చేయబట్టుకొని బయటకు తీసుకొచ్చి ఆ నైటీ చించారు, నా భార్యని ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎమ్మెల్యే గారు తగుతున్నట్టే వేసేయండి వీడిని. అతను ఒక ఎమ్మెల్యే అండి, చట్టసభలో ఉండే అర్హత ఆ పనికిరాని వాడికి ఉందండి, చట్టాలు చేసేవాడండి అతను. ఒక దళిత మాదిగ కులానికి చెందిన ఆ ఇంట్లో జొరబడి ఈ రకంగా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలుస్తుందా ఏమి జరుగుతుందని? మీకు ఆలోచించే అవకాశం ఉందా? మీకు అనకూడదు కానీ మీ బ్రెయిన్ పనిచేస్తుందా? కొంచెం పరుషంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక దళిత మాదిగ ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడుకున్నారండి ఆ పిల్లని. ఆ వెధవలు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇష్టం వచ్చినట్లయితే, ఇక్కడ గౌను చిరిగితే ఆ భర్త ఈ గౌను పట్టుకొని చూపిస్తున్నాడు ఎమ్మెల్యేకి, ఏంటండి అన్యాయం అంటే, వాడిని కొట్టారు, తలపగలు కొట్టారు, వాడిని ఇష్టం తలపగలు కొట్టారు. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈ రోజున. ఇది తగునా మీకని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అతనికన్నా అడుగుతున్నాను నేను. ఒక దళిత కుటుంబం మీద పడి యుక్త వయసున్న పిల్లని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారా? యువర్ పీపుల్, యువర్ ఎమ్మెల్యే అండ్ హిజ్ టీమ్ హ్యావ్ అవుట్రేజ్డ్ యువర్ మోడెస్టీ బ్రూటల్లీ. ఆ మహిళ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని భంగపరిచారు వాళ్ళు. సహజంగా ఉండే ఆ మహిళ గౌరవాన్ని భంగపరిచారు మీ వాళ్ళు. ఇట్ ఇస్ ఎ సీరియస్ అఫెన్స్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పక్కన పెట్టండి, ఆ మహిళను అట్లా చేయటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం జరుగుతుందో, మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా దాడులు చేస్తున్నారు, ఏ వర్గం మీద ఇట్లా ఎగబడుతున్నారు మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత పోలీసులు వచ్చారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అరెస్ట్ చేశారు పోలీసులు. నేను ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్పయా? వెన్ యూ కమిటెడ్ సమ్ కాగ్నిజబుల్ అఫెన్స్, పోలీసులు జుట్టు పట్టుకొని తీసుకొస్తారు, పోలీసులు నేను తీసుకొచ్చి లోపలేశారు. దే హావ్ రిజిస్టర్డ్ ఎ కేస్, క్రైమ్ నంబర్ 38/2026. చాలా అటెంప్ట్ టు మర్డర్ వేశారు, అవుట్రేజింగ్ ది మోడెస్టీ చేశారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా వేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ముద్దాయిల పేర్లు, ఫస్ట్ ముద్దాయి గౌరవ విరూపాక్ష ఎమ్మెల్యే గారు,